ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తిరుమల లడ్డూ వివాదం, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడిందనే వార్త తెరపైకి రావడంతో మిగతా ఆలయాల్లో పరిస్థితి ఏంటి, ఎలాంటి నెయ్యి వాడుతున్నారు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు విజయవాడ బ్రాండ్ నెయ్యినే సప్లై చేయాలని డైరీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణలో విజయ నెయ్యికి డిమాండ్ ఒక్కసారిగా పెరగనుంది. అలాగే ఆ కంపెనీ మరింతగా దూసుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా నెయ్యిని, పాల ఉత్పత్తులను సప్లై చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నట్లు విజయ కంపెనీ తెలిపింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలోని అన్ని స్కూళ్లు, గురుకుల స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, జైళ్లలో ఇకపై విజయ డైరీ పాల ఉత్పత్తులను సప్లై చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విజయ డైరీ వ్యాపారం పెరగడమే కాదు, సంవత్సర టర్నోవర్ కూడా పెరుగుతుంది. తద్వారా రైతుల నుంచి మరింత ఎక్కువగా పాలను సేకరిస్తుంది. ఇది రైతులకు మేలు చేయనుంది. అంతా బాగానే ఉన్న విజయ డైరీ రైతుల నుంచి తీసుకున్న పాలకు సంబంధించి కొన్ని బిల్లులు మనీ చెల్లించాల్సి ఉంది. వీటిని ఎప్పటికప్పుడు బకాయి పెడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం మంచి ఆఫర్ ఇచ్చింది కాబట్టి ఎక్కడైనా త్వరగా ఆ బిల్లులు చెల్లిస్తే రైతులు సంతోషిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి త్వరగా రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఇటీవల విజయ పాల సేల్స్ తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం ఏపీలోని కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి రోజు పాలు హైదరాబాద్కి వస్తున్నాయి. దాంతో తెలంగాణలో విజయ పాలకు పోటీ పెరిగింది. దానికి తోడు కొన్ని ప్రైవేట్ డైరీలు కూడా విజయ పేరుతో పాలను అమ్ముతున్నాయి. ఈ అంశాలు విజయ పాల సేల్స్ కి సమస్యగా మారాయి. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి సమీక్షలో చెప్పగా ఆయన సంస్థను ఆదుకునేందుకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విజయ పాల వాడకం పెరిగేలా నిర్ణయం తీసుకున్నారు.